ఓం శాంతి 12/3/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యతా శక్తి. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు తమ సత్యతా శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. సత్యమైన జ్ఞానము లేక సత్యతా శక్తి ఎంత ఉన్నతమైనదో దాని అనుభవం కలిగిన ఆత్మలు మీరు. దూరదేశ వాసులైన పిల్లలందరూ భిన్న ధర్మాలు, భిన్న భిన్న విశ్వాసాలు, భిన్న ఆచార వ్యవహారాలలో ఉంటున్న ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వైపుకు లేక రాజయోగం వైపుకు ఎందుకు ఆకర్షితులయ్యారు? సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పరిచయం లభించింది అనగా సత్యమైన జ్ఞానం లభించింది, సత్యమైన పరివారం లభించింది, సత్యమైన స్నేహం లభించింది, సత్యమైన ప్రాప్తి అనుభవమైంది. అందుకే సత్యతా శక్తి వెనుక ఆకర్షితులయ్యారు. జీవితం ఉంది, ప్రాప్తి కూడా ఉంది, యథాశక్తి జ్ఞానం కూడా ఉంది, కానీ సత్యమైన జ్ఞానం లేదు. కావున సత్యతా శక్తి సత్యమైన తండ్రికి చెందిన వారిగా తయారు చేసింది. సత్యత అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. సత్యము అనగా సత్యం, రెండవది సత్యము అనగా నాశనము లేనిది. కావున సత్యతా శక్తి అవినాశి కూడా. కావున అవినాశి ప్రాప్తి, అవినాశి సంబంధాలు, అవినాశి స్నేహము, అవినాశి పరివారము లభించాయి. ఇదే పరివారం 21 జన్మలు భిన్న భిన్న నామ రూపాలతో మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, కానీ తెలుసుకోలేరు. మేమే అనేక రకాల సంబంధాలతో పరివారంలోకి వస్తూ ఉంటాము అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ అవినాశి ప్రాప్తి పరిచయము దూరదేశంలో ఉంటున్న తమ సత్యమైన పరివారము, సత్యమైన తండ్రి, సత్యమైన జ్ఞానం వైపుకు ఆకర్షించబడ్డారు. ఎక్కడైతే సత్యత ఉంటుందో అవినాశిగా కూడా ఉంటుందో అదే పరమాత్మ గుర్తింపు. కావున ఎలాగైతే మీరందరూ ఇదే విశేషత ఆధారంగా ఆకర్షితులయ్యారో అలా సత్యతా శక్తిని, సత్య జ్ఞానమును విశ్వంలో ప్రత్యక్షం చేయండి. 50 సంవత్సరాలు ధరణిని తయారు చేశారు. బాబా చెప్పినప్పటికీ 50, ఇప్పటికి 90 సంవత్సరాలు. స్నేహంలోకి తీసుకొచ్చారు, సంపర్కంలోకి తీసుకొచ్చారు, రాజయోగము ఆకర్షణలోకి తీసుకొచ్చారు, శాంతిని అనుభవం చేయించడం ద్వారా ఆకర్షణలోకి తీసుకొచ్చారు. ఇంకేం మిగిలి ఉంది? ఎలాగైతే పరమాత్మ ఒక్కరేనని భిన్న భిన్న ధర్మాల వారు కూడా విశ్వసిస్తారో అలా యథార్థమైన సత్య జ్ఞానం ఒక్క తండ్రిదే, మార్గము ఒక్కటే అనే శబ్దం ఎప్పటి వరకైతే మారు మ్రోగదో అప్పటి వరకు ఆత్మలు అనేక గడ్డిపోచల ఆధారం వైపుకు ఏదో ఒక గురువు, స్వామి ఇలాగా వెళ్ళడం సమాప్తం కాదు. ఇప్పుడు ఇది కూడా ఒక మార్గము అని, మంచి మార్గమని భావిస్తున్నారు, కానీ చివరికి ఒకే తండ్రి, ఒకే పరిచయాన్ని, ఒకే మార్గాన్ని తెలుసుకుంటారు. అనేకత అనే ఈ భ్రాంతి సమాప్తం అవ్వడమే విశ్వశాంతికి ఆధారం. ఈ సత్యత పరిచయము లేక సత్య జ్ఞానం అనే శక్తి యొక్క అల ఎప్పటి వరకైతే నలువైపులా వ్యాపించదో అప్పటి వరకు ప్రత్యక్షత జెండా క్రింద సర్వాత్మలము ఆధారము తీసుకోజాలము. కావున ఈ స్వర్ణిమ జయంతి సందర్భంగా విశేష ఆహ్వానంనిచ్చి శివ జయంతి, శివరాత్రికి తండ్రి ఇంటికి పిలుస్తూ ఉన్నారు. ఇది మీ స్టేజ్. ఇక్కడ శ్రేష్ఠ వాతావరణం ఉంది, స్వచ్ఛమైన బుద్ధి యొక్క ప్రభావం ఉంది, స్నేహంతో కూడిన ధరణి ఉంది, పవిత్రమైన పాలన ఉంది. ఇటువంటి వాయుమండలం మధ్య మన సత్య జ్ఞానాన్ని ప్రసిద్ధం చేయడంలో, అంటే ప్రసిద్ధం చేస్తేనే ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. ప్రదర్శనీల ద్వారా విహంగ మార్గ సేవ ప్రారంభమైనప్పుడు ఏం చేసేవారు గుర్తు ఉందా? జ్ఞానంలో ముఖ్యమైన ప్రశ్నల పారాన్ని నింపించేవారు కదా. అందులో పరమాత్ముడు సర్వవ్యాపి అవునా కాదా, గీతా భగవానుడు ఎవరు, ఈ ఫారం నింపించేవారు. అభిప్రాయం వ్రాయించుకునేవారు, చిక్కు ప్రశ్నలు అడిగేవారు.
మొదట ఇలా ప్రారంభించారు, కానీ నడుస్తూ నడుస్తూ ఈ విషయాలను గుప్త రూపంలో అందిస్తూ సంపర్కాన్ని, స్నేహాన్ని ముందుంచుతూ సమీపంగా తీసుకొచ్చారు. ఈసారి ఈ ధరణిపైకి వచ్చినప్పుడు సత్య పరిచయమును, స్పష్ట పరిచయమునివ్వండి. మధుబన్కు వచ్చినప్పుడు ఇది కూడా మంచిదే. ఇదైతే సంతుష్టపరిచే విషయం, కానీ ఒకే తండ్రి యొక్క ఒకే యథార్థమైన పరిచయం స్పష్టంగా బుద్ధిలోకి తీసుకొచ్చే సమయాన్ని ఇప్పుడు తీసుకురావాలి. కేవలం నేరుగా తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు, తండ్రి వచ్చారు అని చెప్తూ ఉండేవారు. కానీ ఇదే పరమాత్ముడి జ్ఞానం, ఇక్కడ పరమాత్ముడి కర్తవ్యం కొనసాగుతోంది అని వారు భావించేవారా? జ్ఞానంలో నవీనత ఉంది అని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఇటువంటి చర్చను ఎప్పుడైనా జరిపారా? పరమాత్ముడు సర్వవ్యాపి అవునా కాదా? ఒకే సమయంలో వస్తారా లేక పదే పదే వస్తారా అనే స్పష్ట పరిచయం వారికి లభించాలి. తద్వారా ప్రపంచంలో వినని దానిని ఇక్కడ విన్నాము అని భావించాలి. ఈ విధంగా విశేష వక్తలు చెప్పేవారు ఎవరైతే వస్తారో వారితో ఈ జ్ఞాన రహస్యాలను ఆత్మిక సంభాషణ చేయడం ద్వారా వారి బుద్ధిలోకి వస్తాయి. అలాగే మీరు ఏ భాషణలైతే ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారో వాటిలో కూడా తమ పరివర్తనను గురించిన అనుభవాలను వినిపిస్తూ ఒక్కొక్క వక్త జ్ఞానానికి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేయగలరు. పరమాత్మ సర్వవ్యాపి అవునా కాదా అనే అంశం నేరుగా చెప్పకుండా ఒకే తండ్రిని ఒకే రూపం ద్వారా తెలుసుకోవడం వలన ఏ ఏ విశేష ప్రాప్తులు లభించాయో ఆ ప్రాప్తులను వినిపిస్తూ సర్వవ్యాపి కారు అనే విషయం స్పష్టం చేయగలరు. ఒకే పరంధామ నివాసిగా భావించి స్మృతి చేయడం వలన ఏ విధంగా బుద్ధి ఏకాగ్రం అవుతుందో, లేక తండ్రి సంబంధం ద్వారా ఏ ప్రాప్తుల అనుభవం అవుతాయో అర్థం చేయించాలి. ఈ విధంగా సత్యత మరియు నిర్మాణత, నిరహంకారత రెండు రూపాల ద్వారా నిరూపించగలరు. దీని ద్వారా వీరు తమ మహిమ చేసుకుంటూ ఉన్నారు అనే అభిమానం కూడా అనిపించదు. నమ్రత, వినయము మరియు దయాభావన అభిమానంగా అనిపించదు. మురళీలు వినేటప్పుడు దానిని అభిమానంగా చెప్తున్నారు అని ఎవ్వరూ అనలేరు. అథారిటీతో చెప్తున్నారు అని అంటారు. పదాలు ఎంత కఠినంగా ఉన్నా దానిని అభిమానమని అనరు, అథారిటీని అనుభవం చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంతెంత అథారిటీ ఉంటుందో అంత నమ్రత మరియు దయాభావనలున్నాయి. తండ్రి అయితే ఈ విధంగా పిల్లల ముందే మాట్లాడతారు, కానీ మీరందరూ ఈ విశేషతతో స్టేజ్ పైన ఈ విధి ద్వారా స్పష్టం చేయగలరు. ఏ విధంగా వినిపించారో అలాగే. ఒకటి సర్వవ్యాపి అన్న విషయాన్ని ఉంచండి. రెండవది భగవంతుడు నామరూపాలకు అతీతుడు అంటారు, కానీ అది నిజమా కాదా అనే విషయాన్ని మీరు వినిపించాలి. మూడవది డ్రామా పాయింట్లు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆత్మ యొక్క క్రొత్త విశేషతలను బుద్ధిలో ఉంచుకోవాలి. విశేషమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా ఉంచుకొని అనుభవము మరియు ప్రాప్తుల ఆధారంగా స్పష్టం చేస్తూ వెళ్ళండి. తద్వారా ఈ సత్య జ్ఞానము ద్వారానే సత్యుగ స్థాపన జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. భగవాను వాచలో భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ వినిపించలేని విశేషత ఏమిటో అర్థం చేసుకోవాలి. మనుష్యులు ఎప్పుడూ మనుషులకు సద్గురువుగా, సత్యమైన తండ్రిగా అవ్వజాలరు అని, మనుషులు పరమాత్మ అవ్వజాలరు అని మీరు స్పష్టమైన పదాలతో స్లోగన్స్ చెప్తారు. అలా ఏ విశేష పాయింట్లనైతే సమయానుసారంగా వింటూ వచ్చారో దాని రూపురేఖ చేసుకోండి. దాని ద్వారా సత్యమైన జ్ఞానము స్పష్టం కావాలి. క్రొత్త ప్రపంచం కొరకు ఇది క్రొత్త జ్ఞానము. దీని ద్వారా నవీనత మరియు సత్యత ఈ రెండు అనుభవం కావాలి. మీరు కాన్ఫరెన్స్లు పెడతారు, వాటి ద్వారా మంచి సేవ జరుగుతుంది. కాన్ఫరెన్స్ ద్వారా ఒకసారి చార్టరు, ఒకసారి మరొక సాధనాన్ని తయారు చేస్తారు. వాటి ద్వారా కూడా సంపర్కాన్ని ముందుకు తీసుకెళ్లే సాధనాన్ని స్వంతం చేసుకుంటారు.
ఈ సాధనాలు కూడా మంచివి. ఎందుకంటే తర్వాత కూడా కలుస్తూ ఉండే అవకాశం లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇవి చాలా మంచి విషయాలు అని, ప్లాన్ బాగుంది అని, చార్టర్ బాగుంది అని, సేవా సాధనాలు బాగున్నాయి అని ఏ విధంగా అంటున్నారో అలా ఈరోజు క్రొత్త జ్ఞానము స్పష్టమైంది అని అనాలి. ఇలా విశేషంగా 5, 6గురిని తయారు చేయాలి. ఎందుకంటే అందరి మధ్యలో ఈ సంభాషణ జరగజాలదు. విశేషంగా ఎవరైతే వస్తారో, టికెట్ని ఇచ్చి తీసుకొస్తారో వారికి విశేష పాలన కూడా లభిస్తుంది. వారిలో ఎవరైతే ప్రసిద్ధులుగా ఉంటారో వారితో ఈ ఆత్మిక సంభాషణ చేసి తప్పకుండా వారి బుద్ధిలో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేయండి. తద్వారా వారికి మీలో నశ చాలా ఉంది అనే భావనే కాక ఇది సత్యమైనది అని అనిపించాలి. దీనినే బాణం తగలాలి కానీ బాధ ఉండరాదు అని అంటారు. బాధతో అరవరాదు, సంతోషంతో నాట్యం చేయాలి. ఉపన్యాసాల రూపురేఖలను కూడా క్రొత్తగా తయారు చేయాలి. విశ్వశాంతికి సంబంధించిన చాలా ఉపన్యాసాలు చేశారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అవసరం ఉంది. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఏమీ జరగదు. ఈ విషయం వార్తాపత్రికలలో కూడా వస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటో, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటో, దీనికి మూలం ఎవరో అక్కడి వరకు చేరుకోలేదు. భగవంతుడి కార్యం జరుగుతోంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మాతలు చాలా మంచి కార్యం చేస్తున్నారు అని అంటున్నారు. సమయానుసారం ఈ భూమిని కూడా తయారు చేయాలి. ఎలాగైతే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారో అలా తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు కావున ఈ పెద్ద శబ్దం ప్రత్యక్షత జెండాని ఎగురవేస్తుంది. అర్థమైందా? స్వర్ణిమ జయంతి సందర్భంగా ఏం చేయాలో అర్థమైంది కదా. శివ జయంతి సందర్భంగా ఇతర స్థానాలలో అయితే వాతావరణాన్ని చూడాల్సి ఉంటుంది. కానీ తండ్రి ఇంటిలో ఇది మన ఇల్లు, మన స్టేజ్ కావున ఇటువంటి స్థానంలో ఈ ప్రత్యక్షత శబ్దాన్ని మారు మ్రోగించగలరు. ఈ విధంగా కొద్దిమంది అయినా ఈ విషయంలో నిశ్చయ బుద్ధి కలవారిగా అయితే వారే ఆ శబ్దాన్ని ప్రఖ్యాతం చేయగలరు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు సంపర్కము మరియు స్నేహంలోకి వారంతకు వారే వచ్చి సేవ చేస్తున్నారు. ఇతరులను కూడా స్నేహ సంపర్కాలలోకి తీసుకొస్తున్నారు. ఎంతవరకు స్వయం తయారు అవ్వరో అంతవరకు సేవ చేయలేరు. ఎంతవరకు స్వయం తయారయ్యారో అంత సేవ కూడా చేస్తూ ఉన్నారు. దీనిని కూడా సఫలత అని అంటారు కదా. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి. మొదట పేరు చెడుగా మారుమ్రోగింది. తెలియక అలా అన్నారు, నిందలు చేశారు. ఇంతకు మునుపు భయపడేవారు. ఇక్కడ నియమాలను చూసి ఇప్పుడు రావాలనుకుంటున్నారు. ఈ తేడా అయితే వచ్చింది కదా. ఇంతకుముందు మీ పేరు వినటానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆ పేరును ప్రస్తావించాలి అని కోరుకుంటూ ఉన్నారు. 50 సంవత్సరాలలో ఈ సఫలతను పొందారు. ధరణిని తయారు చేయడంలో సమయం పడుతుంది. ఇందులోనే 50 సంవత్సరాలు పడితే ఇంకేమవుతుంది అని అనుకోకండి. మొదట నాగలి నడిపించి ధరణిని యోగ్యంగా చేయడంలో సమయం పడుతుంది. బీజాలను నాటడంలో సమయం పట్టదు. శక్తిశాలి జ్ఞాన బీజానికి శక్తిశాలి ఫలం వెలువడుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది జరగాల్సి ఉంది. అదే యథార్థంగా జరిగింది. అర్థమైందా? విదేశీ పిల్లలను చూసి బాబా అన్నారు, ఈ ఛాత్రకులు బాగున్నారు. బ్రహ్మ బాబా చాలా కాలం ఆహ్వానం తర్వాత మీకు జన్మనిచ్చారు. విశేష ఆహ్వానం ద్వారా మీరు జన్మించారు. ఆలస్యమైతే తప్పకుండా జరిగింది. కానీ ఆరోగ్యంగా మంచిగా జన్మించారు. తండ్రి పిలుపు చేరుకుంది. కానీ సమయం వచ్చినప్పుడు సమీపానికి వచ్చి చేరుకున్నారు. విశేషంగా బ్రహ్మబాబా సంతోషిస్తారు. తండ్రి సంతోషిస్తే పిల్లలు కూడా సంతోషిస్తారు. కానీ విశేషంగా బ్రహ్మబాబా స్నేహం ఉంది కావున మెజారిటీ బ్రహ్మబాబాను చూడకపోయినా చూసినట్టుగానే అనుభవం చేసుకుంటూ ఉన్నారు.
చిత్రంలో కూడా చైతన్యతను అనుభవం చేసుకుంటారు. బ్రహ్మబాబా చిత్రంలో నిజంగా ఉన్నట్టే. ఇది విశేషత. బ్రహ్మబాబా విశేష స్నేహము, సహయోగము ఆత్మలైన మీకు లభించింది. బ్రహ్మలోనే ఎందుకు, ఇక్కడే ఎందుకు అని భారతదేశం వారు ప్రశ్నిస్తారు. కానీ విదేశీ పిల్లలు వస్తూనే బ్రహ్మబాబా ఆకర్షణలో బంధింపబడతారు. కావున ఇది విశేష సహయోగం యొక్క వరదానం. కావున చూడకపోయినా పాలన ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటారు. బ్రహ్మ బాబా అని హృదయపూర్వకంగా అంటారు. కావున ఇది విశేష సూక్ష్మ స్నేహానికి సంబంధించినటువంటిది. వీరు మా వెనుక ఎలా వచ్చారు అని తండ్రి ఆలోచించరు, మీరు ఆలోచించరు, బ్రహ్మ ఆలోచించరు, ఎదురుగానే ఉన్నారు. ఆకార రూపం కూడా సాకార సమానంగా పాలన అందిస్తోంది బ్రహ్మబాబా. ఆ విధంగా అనుభవం చేస్తున్నారు కదా. కొద్ది సమయంలో ఎంతమంది టీచర్లు తయారయ్యారు. విదేశీ సేవలో ఎంత సమయం గడిచింది, ఎంతమంది టీచర్లు తయారయ్యారు. బాగుంది. బాప్దాదా పిల్లల సేవ లగన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే విశేషమైన సూక్ష్మ పాలన లభిస్తోంది కదా. బ్రహ్మబాబాలు ఏ విశేష సంస్కారాన్ని చూశారు? సేవ లేకుండా వారు ఉండగలిగేవారా? కావున విదేశాలలో దూరంగా ఉండేవారికి ఈ విశేష పాలన యొక్క సహాయం ఉన్న కారణంగా సేవ చెయ్యాలి అని ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వర్ణిమ జయంతిలో ఇంకా ఏం చేశారు? స్వయం కూడా స్వర్ణిమంగా అయ్యారు మరియు జయంతి కూడా స్వర్ణిమ జయంతిగా జరుపుకున్నారు. బ్యాలెన్స్పై అటెన్షన్ తప్పకుండా ఉంచండి. స్వయం మరియు సేవ, స్వోన్నతి మరియు సేవా ఉన్నతి బ్యాలెన్స్ ఉంచడం ద్వారా అనేక ఆత్మలకు స్వ ఆత్మ సహితంగా దీవెనలు ప్రాప్తింపచేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. అర్థమైందా? సేవకు ప్లాన్ తయారు చేస్తూ మొదట స్వస్థితి, మీ స్థితి పైన అటెన్షన్ ఉంచాలి. అప్పుడు ప్లాన్లో శక్తి నిండుతుంది. ప్లాన్ అంటే బీజం లాంటిది. కావున బీజంలో ఒకవేళ శక్తి లేకుంటే, శక్తిశాలి బీజం కాకపోతే ఎంతగా శ్రమ చేసినా శ్రేష్ట ఫలం ఇవ్వదు. కావున ప్లాన్తో పాటు స్వస్థితిలో తప్పకుండా శక్తిని నింపుకుంటూ ఉండండి. మంచిది. ఇలా సత్యతను ప్రత్యక్షం చేసే వారికి, సదా సత్యత మరియు నమ్రతల బ్యాలెన్స్ ఉంచే వారికి, ప్రతి మాట ద్వారా ఒక్క తండ్రి పరిచయాన్ని నిరూపించే వారికి, సదా స్వ ఉన్నతి ద్వారా సఫలతను పొందే వారికి, సేవలో తండ్రి ప్రత్యక్షత జెండాను ఎగురవేసే వారికి, ఇటువంటి సద్గురువు సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వీడ్కోలు సమయంలో దాదీజీ భోపాల్ వెళ్లేందుకు సెలవు తీసుకున్నారు బాప్దాదాతో. అప్పుడు బాప్దాదా ఉచ్చరించినటువంటి మహావాక్యాలు. ఇక్కడ ఉండడంలో కూడా సేవ ఉంది, సేవ కోసం వెళ్ళడంలో కూడా సేవ ఉంది. సేవకు నిమిత్తంగా అయిన పిల్లల ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండులో సేవ ఉంది. మిమ్మలను చూసి ఎంతగా ఉత్సాహ ఉల్లాసాలు పెరుగుతాయో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. సేవలో ముందుకు వెళ్తారు. కావున సఫలత సదా జతలో ఉండనే ఉంది. తండ్రిని కూడా వెంట తీసుకెళ్తూ ఉన్నారు. సఫలతను కూడా జతలో తీసుకువెళ్తూ ఉన్నారు. ఏ స్థానానికి వెళ్తారో అక్కడ సఫలత ఉంటుంది. ఇక మోహిని బెహన్తో నలువైపులా తిరిగేందుకు వెళ్తున్నారు. తిరగడము అనగా అనేక ఆత్మలకు స్వోన్నతి యొక్క సహయోగమునివ్వడం. తోడుగా స్టేజ్పై అవకాశం లభించినప్పుడు క్రొత్త ఉపన్యాసం లాంటిది చేసి రండి. మొదట మీరు ప్రారంభించండి. నెంబర్ 1గా అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏమంటారు? బాప్దాదా ప్రియ స్మృతులు తీసుకొచ్చారా అంటారు కదా. కావున ఎలాగైతే బాప్దాదా స్నేహము సహయోగాల శక్తిని ఇస్తారో అలా మీరు కూడా తండ్రి నుండి తీసుకున్న స్నేహము సహయోగ శక్తులను ఇస్తూ వెళ్ళండి. అందరినీ ఉత్సాహ ఉల్లాసాలతో
ఎగిరింపచేసేందుకు ఆకర్షించేటట్లుగా మాట్లాడుతూ ఉండండి. అందరూ సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఆత్మీయత, సంతోషంలో అందరినీ నాట్యం చేయించండి మరియు రమణీకత ద్వారా అందరికీ చాలా సంతోషంతో పురుషార్థంలో ముందుకు వెళ్ళటం నేర్పించండి. మంచిది. ఓం శాంతి.